ఒక యుగ పురుషుల్లా దేశ తెలుగు జాతిలో ఉన్నటువంటి ఒక ఆణిముత్యంగా నట జీవితంలో ఒక నటరత్నగా నట సార్వభౌముడిగా ఎంతో విశ్వవిఖ్యాతి పొందినటువంటి పద్మశ్రీ ఎన్టీ రామారావు గారికి ఈ రోజున నట జీవితానికే కాక నటనా రంగానికే కాక ఆ రోజున చిత్ర నిర్మాణంలో కానీ దర్శకత్వంలో కానీ అన్ని పాత్రల్లో కూడా మరి సినీ రంగంలో మకుటం లేని మహారాజు ఎన్టీ రామారావు గారు. అలాగే పరిపూర్ణ జీవితం తర్వాత ప్రజా జీవితంలో అడుగెట్టి ఒక రాజకీయ పెను మార్పులకి నాంది పలికి దేశ స్థాయిలోనే 9 నెలల్లోనే ఒక విప్లవాత్మకంగా ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తేవటమే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి కూడు గుడ్డ మరి బట్ట లాంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలను తీసుకొచ్చి ఈరోజు కూడా 50 సంవత్సరాల తర్వాత కూడా చెరిపి వేయలేనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడుగా
ప్రజా సంక్షేమమే ఒక హిజంగా, ప్రజల యొక్క సేవయే దేవాలయాలకు భావించినటువంటి మహనీయుడిగా, ఒక విప్లవాత్మకమైన మార్పుల్ని ఈ రాష్ట్రంలోనూ దేశ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా, మహిళలకి సమాజంలో మొట్టమొదటిగా ఈ రోజున దేశంలో చేస్తున్న ఆయన ఆనాడే మహిళలకి హక్కునిచ్చి, ఈ రోజున బీసీ వర్గాలకి కేంద్ర స్థాయిలో కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నా ఆయన ఏనాడో బీసీ వర్గాలకి రిజర్వేషన్లు కల్పించి బీజీకి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, గ్రామీణ రంగాల్లో మరి క్రాంతి పథకం లాంటి ఎన్నో కార్యక్రమాలకు మౌలికమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి తెలంగాణ దాంట్లో పటేల్ పట్వారీ వ్యవస్థలను లాంటివి రద్దు చేసి రాజకీయ పెను మార్పులు తెచ్చినటువంటి మహనీయుడిగా, మరి దేశ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలను ఆ రోజున్నటువంటి రాజకీయంలో పాతుకుపోయి అవినీతితో కూరుకుపోయినటువంటి వ్యవస్థలని మార్పుకు చేసి దేశంలోనే రాజకీయ కౌటిల్యుడిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా నివాళులే కాదు, ఆయనకి భారతరత్న ఇచ్చి గౌరవించాల్సినటువంటి సందర్భంగా ప్రత్యేకించి మరి శత జయంతి ఉత్సవాల సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది మంచి తరుణం. మీరు బంగారు నాణ్యాల మీద ముద్ర వేయటమే కాదు, అప్పుడప్పుడు చేయటమే కాదు, ఇది నిజమైన తరుణంగా భారతరత్న ప్రకటించాలని మరీ తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు వారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. నాకు విద్యాసాగర్ గారు ఖచ్చితంగా అంటే నా దేవుడి ప్రోగ్రాం కాబట్టి నేను రావడం జరిగింది. ఇక్కడ నాకు ఎన్జిఓస్ లీడర్గా ఉన్నటువంటి మా ఖమ్మం, నాది ఖమ్మం, రామారావు గారిది ఖమ్మం, మేమిద్దరం రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాము. మాకు బాస్ ఉండే, అలా ఎంతో అనుబంధం, ఎంతో ప్రేమాభిమానంతో కలిసి ఉండేవాళ్ళము. ఆ తర్వాత నేను హైదరాబాద్ రావటం, సినిమా యాక్టర్ అవటం, అటు మంత్రి అవటం, ఇవన్నీ కథ అంతా జరిగింది. అయినా మేము అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు ఎంతో సంతోషపడతాం. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వస్తారని, మండవ గారు వస్తారని తెలిసింది. సరే, తుమ్మల గారు రాలేదు, అయినా మండవ గారు వచ్చారు, చాలా సంతోషం. ఇలాంటి ఈ పండుగలో పాల్గొన్న తర్వాత నాకు అనిపించింది, ఎన్నో మంచి పనులు చేసిన ఎన్టీ రామారావు గారు, ఎన్నో ప్రజాసేవకు సంబంధించిన ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, ప్రతోడికి ఇల్లు ఉండాలని, కూడుండాలని, గుడ్డు ఉండాలని ఆలోచించిన ఎన్టీ రామారావు గారు. నేను మా రేషన్ షాప్లో నేను ఇన్స్పెక్టర్గా ఉండేవాడిని. నేను కోడం నుంచి నేను ఈ చీరలు ఇవన్నీగా కూడా పంపిణీ చేసిన నేను. కనుక అలాంటి భావాలు, 2 రూపాయల కిలో బియ్యం, ఇంకా ఎన్నో మంచి పథకాలు తెచ్చి ఆంధ్ర తెలంగాణ ప్రజలను ఓహో అనిపించారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలిరా అనిపించారు. ఏదైనా అంటే జరిగి తీరాలి, ఏదైనా చెప్పితే జరిగి తీరాలి. ఇప్పుడు ఉన్నారు ముఖ్యమంత్రులు, ఇప్పుడు చెప్పింది రేపే మర్చిపోతారు. నేను ఎప్పుడన్నానే ఆ అసెంబ్లీలలో కూడా 30 సార్లు మాట్లాడతారు. అలా ఉన్నారు ఇప్పుడు. కానీ ఎన్టీ రామారావు గారు మాట అంటే మాటే, జరగాలంటే జరగాల్సిందే, ఏదైనా చెప్పితే అయిపోయినట్టే లెక్క. అలాంటి ఎన్నో సేవలు అందించినటువంటి ఎన్టీ రామారావు గారు ఎన్నో సినిమాలలో రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, భీష్ముడిగా ఎన్ని క్యారెక్టర్లు అంటే అన్ని క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్ వేస్తే మళ్ళీ ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయే విధంగా ఉన్నటువంటి ఆ ఫిగర్ లేదు ఎక్కడ. అలాంటి అందాల నటుడు ఎక్కడ లేరు, తన ఆజానుభావుడు ఎక్కడా లేరు, ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఉన్న నటుడు ఎక్కడ లేరు. అలాగే ముఖ్యమంత్రిగా ఎన్నో కొత్త పథకాలు తెచ్చినాయని కూడా ఇప్పటికీ వాడుకుంటున్నాయి కొత్త ఈ గవర్నమెంట్లు. 2 రూపాయల కిలో బియ్యం అయితే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో పెట్టారు. అట్లా ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టారు 2 రూపాయల కిలో బియ్యం. అది పేదవాడి కోసం. అలాంటి అన్నగారికి భారతరత్న ఇవ్వాలని, ఇవ్వకపోవడం దురదృష్టకరమని, అలాంటి అన్నకు మీరు భారతరత్న ఇస్తే మీరు ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మెండుగా మీకుంటాయి, ఎన్టీఆర్ని అభిమానించే ప్రతి వాళ్ళని నేను సెంట్రల్ గవర్నమెంట్ వారిని కోరుతున్నాను.